మన అందరిళ్లలోనూ అవసరం లేదు అని పక్కన పెట్టేసే క్లాత్స్, లేదంటే జాకెట్ ముక్కలు, ఏవైనా కుట్టగా మిగిలినటువంటి క్లాత్లు, ఇలా ఏవో ఒకటి ఉంటాయి కదండి. అవి వేస్ట్ అని పక్కన పడేయకుండా నేను ఈరోజు వీడియోలో ఇక్కడ డబుల్ పాకెట్ తోటి హ్యాండ్ బ్యాగ్ ఎలా రెడీ చేయాలని చూపిస్తానండి. చాలా సులువండి, ఎవరైనా చేయగలుగుతారు. జస్ట్ మిషన్ కుట్టడం వస్తే చాలు. ఇక్కడ నేను పొడవు 25 ఇంచులు తీసుకున్నాను, వెడల్పు వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ యొక్క బ్యాగ్ మీరు నేర్చుకున్నారంటే ఏ బ్యాగ్ అయినా సరే మీరు ఈజీగా చేసేయగలిగేలాగా ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. ఇక్కడ నేను సేమ్ కొలతలతోటి నాన్ ఓవెన్ తీసుకున్నాను, అలాగే ఫామ్ షీట్ అండి. మీ దగ్గర నాన్ ఓవెన్ లేకపోతే లైనింగ్ క్లాత్ తీసుకోవచ్చు, ఫామ్ షీట్ లేకపోతే బియ్యం సంచి తీసుకోవచ్చు అండి. సేల్ చేయడానికైతే మాత్రం కంపల్సరీ ఫామ్ షీట్ వాడాలి. నాన్ ఓవెన్ ప్లేస్లో మాత్రం లైనింగ్ వాడుకోవచ్చు, పర్వాలేదండి. బట్ ఫామ్ షీట్ ప్లేస్లో ఫామ్ షీటే వాడాలి. ఇప్పుడు మూడింటిని కలుపుకుంటూ 4 వైపులా కుట్టేసుకోవాలండి. హ్యాండిల్స్ కోసం కూడా ముందుగానే కట్ చేసుకున్నాను. పొడవు 25 ఇంచులు కట్ చేసుకున్నాను, వెడల్పు 4 ఇంచెస్ కట్ చేసుకున్నామండి. కొంచెం ఈ సైజులో పర్స్ చేస్తున్నప్పుడు హ్యాండిల్స్ అనేవి 4 ఇంచెస్ ఉండాలి. ఈ రెండు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మూడింటిని జాయిన్ చేసుకుని 4 వైపులా కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇలా లైన్స్ లాగా కుట్టుకోవాలండి. 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ గ్యాప్ ఉండే విధంగా చూసుకుని ఇలా లైన్గా కుట్టేసుకోవాలి. కరెక్ట్గా మెజర్మెంట్ అయితే అవసరం లేదండి, నేను నార్మల్గానే కుట్టేస్తున్నాను. ఒకవేళ మీకు ఇలా స్ట్రైట్గా వేయడం రాదని అనుకుంటే ముందుగా మార్క్ చేసుకుని తర్వాత స్కేల్తో డ్రా చేసుకోండి. ఎలా అయితే డ్రా చేశారో అదే విధంగా కుట్టేసుకోవాలి. ఒక 4 ఇంచెస్ వెడల్పు అయితే సరిపోతుందండి. ఈ విధంగా వస్తుంది కుట్టుకున్న తర్వాత. ఇలా అడ్డంగా కుట్టుకున్న తర్వాత నిలువుగా కూడా అదే విధంగా కుట్టుకోవాలండి. 4 ఇంచెస్ గ్యాప్లో కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యకి మడత పెట్టేసుకుని కార్నర్స్లో 2 ఇంచెస్కి బాక్స్ లాగా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలండి. అలాగే నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటి బ్యాగ్ మీరు ఒకవేళ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చండి. సేమ్ కలర్ బ్యాగ్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంది, లేదు వేరే ఫ్యాబ్రిక్లో కావాలన్నా కూడా నేను కస్టమైజ్ చేసి అయితే ఇస్తానండి. ఇప్పుడు ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసుకోవాలి. మనం డబల్ జిప్పర్ కోసం వాడుతున్నాం కాబట్టి పై వైపున 3 ఇంచెస్కి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలండి. స్ట్రైట్గా మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. డబల్ జిప్పర్ కోసం మనం కుడుతున్నాం కాబట్టి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జిప్ అటాచ్ చేసుకుందాము. ఎప్పుడైనా సరే జిప్పు మన మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ పైన జిప్ అనేది రివర్స్లో పెట్టుకొని కుట్టుకోవాలండి. ఇక్కడ మీకు పైపింగ్ వేయకుండా ఇంకొక చిన్న టిప్ చెప్తాను. ఈ జిప్ ఉంది కదండి, ఫ్యాబ్రిక్ కంటే కూడా జిప్పు కొంచెం ఎదురుకి పెట్టండి. చాలా తక్కువ, మరి ఎదురుకి ఎక్కువ పెట్టద్దు. కొంచెం ఎదురుకి పెట్టారంటే క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది, మీరు మళ్ళీ పైపింగ్ వేసే పని ఉండదు. ఇలా జిప్ కుట్టుకున్న తర్వాత ఇదిగోండి రివర్స్ తిప్పేసి ఇలా టాప్ స్టిచ్ అయితే వేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, మొత్తం క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది. జస్ట్ కొంచెం జిప్ అనేది ఎదురుకి పెట్టుకోవాలండి. మనకి స్కేల్ మీద లైన్స్ ఉంటాయి కదా, జస్ట్ ఒక లైన్ అంతా ఎదురుకి పెట్టుకుంటే సరిపోతుందండి. మరీ ఇంచులు 1/2 ఇంచ్ అలా పెట్టకూడదు. ఇలా మీకు క్లాత్ అంతా కూడా లోపలికి కవర్ అయిపోతుంది అనమాట. జిప్ అనేది కొద్దిగా ఎదురుకి పెట్టుకుంటే. ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పీస్ని ఈ జిప్ మీద పెట్టేసుకుని రెండింటిని కలుపుకుంటూ కుట్టేసుకోవాలి. ఇప్పుడు కూడా అంతేనండి, జిప్ కంటే కూడా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం లోపలికి ఉండేలాగా పెట్టుకుని కుట్టేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మీరు ఎక్స్ట్రా పైపింగ్ వేసే పని ఉండదండి. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది, టైం కూడా సేవ్ అవుతుందండి. ఇప్పుడు దీనికి కూడా బ్యాక్ సైడ్ కుట్టుకున్న తర్వాత టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ జిప్ పైన చివరి వరకు వేసుకుంటే సరిపోతుంది, ఇంకా ఎక్స్ట్రా మళ్ళీ పైపింగ్ వేసే పని ఉండదు. ఇప్పుడు రన్నర్ అయితే ఎక్కించేసుకోవాలి. నేను ఇక్కడ 2 రన్నర్స్ అయితే ఎక్కిస్తున్నాను. అటువైపు నుంచి ఒక రన్నర్, ఇటువైపు నుంచి ఒక రన్నర్ ఎక్కించుకోవాలి. రన్నర్ ఎక్కించుకోవడం అనేది నేను ఇప్పటివరకు చాలా వీడియోస్లో అయితే షేర్ చేశాను కదా, సో ఈరోజు వీడియోలో అయితే చూపించట్లేదు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో. ఇలా రన్నర్ ఎక్కించుకున్న తర్వాత పాకెట్ కోసం నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పైన ఫ్యాబ్రిక్ అయితే ఎంత అయితే సైజులో ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని 4 వైపులా కూడా కుట్టేసుకోవాలి. ఇలా ఫస్ట్ కార్నర్ నుంచి స్టార్ట్ చేసి 4 వైపులా కూడా కుట్టుకోవాలండి. కింద వైపు మాత్రం కొంచెం లోపల వైపుకి మడత పెట్టుకోవాలన్నమాట. ఇలా 4 వైపులా కుట్టుకోవడం వల్ల పాకెట్ అయితే రెడీ అయిపోతుందండి. మళ్ళీ ఇక్కడ నేను నాన్ ఓవెనే తీసుకున్నాను. ఇదిగోండి కింద భాగాన్ని ఇలా కొద్దిగా మడత పెట్టేసుకుని
కింద వరకు క్లాత్ అనేది రాకుండా చూసుకుని కుట్టుకోవాలి. అలాగే నేను వీడియోస్లో చూపించేటువంటి ఏ హ్యాండ్ పర్స్లు అయినా హ్యాండ్ బ్యాగ్లు అయినా సరే మీకు కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేసి ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చండి. మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసి అయితే ఇస్తాను. ఒక పర్స్ అయినా ఇస్తాను, లేదంటే బల్క్లో అయినా సరే నేను స్టిచ్ చేసి కస్టమైజ్ చేసి ఇస్తానండి. ఒకవేళ మీకు ఏమైనా షాప్స్ ఉన్నాయి, షాప్లో సేల్ చేసుకోవాలన్నా కూడా చేసిస్తాను అనమాట. సో ఇక్కడైతే చూడండి కుట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండిల్స్ కోసం అటు నుంచి ఒక 5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి. ఈ చివరి నుంచి 5 ఇంచెస్కి, అలాగే అటు చివరి నుంచి 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండిల్స్కి క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదండి, ఆ క్లాత్ని కూడా ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను. చాలామందికి డౌట్ ఉంటుంది కదా, ఈ వీడియోలోనే మీకు డౌట్ అనేది క్లారిటీ అయ్యేలా చూపిస్తాను. 4 ఇంచెస్కి మనం కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ 2 చివర్లు పట్టుకొని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకుని ఇంకొక మడత వేసుకోవాలి, అంతేనండి. ఇంకొక మడత వేసుకుని కుట్టేసుకోవడమే. అయితే 2 వైపులా కుట్టుకోవాలండి. ఒకవైపు కుట్టుకున్న తర్వాత జాయిన్ చేసుకుని ఇంకొక వైపు కూడా కుట్టుకుంటే చూడడానికి నీట్గా ఉంటుందన్నమాట. అచ్చం రెడీమేడ్ లాగానే ఉంటాయి. మనం సేల్ చేయడానికైనా లేదు ఇంట్లో కుట్టుకోవాలన్నా కూడా ఇదే విధంగా కుట్టుకున్నట్లయితే అచ్చం మనం బయట కొన్న రెడీమేడ్వి ఎలా అయితే ఉంటాయో అదే లుక్ వస్తుందండి. ఇప్పుడు నేను ఇక్కడ మార్క్ చేశాను కదండి, మార్క్కి లోపల వైపు కాదండి అవతల వైపు ఈ హ్యాండిల్ వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. నేను ఇది కూడా చూపిస్తున్నాను చూడండి. మార్క్కి లోపల వైపు లేదు, బయట వైపు పెట్టాను నేను. హ్యాండిల్ అనేది బయట వైపు పెట్టుకుని కుట్టుకోవాలన్నమాట. అలా అయితే మీకు కరెక్ట్గా వస్తుంది. రెండో వైపు కూడా అంతేనండి. ఇప్పుడు మరొక జిప్ తీసుకుని ఇలా ఓపెన్ చేసుకుని రివర్స్లో పెట్టుకుని అటు ఇటు కూడా కుట్టుకోవాలన్నమాట. దీనికి కూడా నేను మీకు ఇందాక చెప్పిన విధంగానే పైపింగ్ వేసే పని లేకుండా కొంచెం జిప్ అనేది కొద్దిగా ఎదురుకు పెట్టుకుని కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇదే విధంగా మరొక సైడ్ కూడా వేసేసుకోవాలండి. నేను మీ అందరికీ అర్థం అవడం కోసం చాలా స్లోగా పెట్టి చూపిస్తున్నాను. అయితే ప్రతి బ్యాగ్కి కూడా బేస్ అయితే ఇదే విధంగా ఉంటుందండి. ఫామ్ షీటు, స్పాంజ్, అలాగే మెయిన్ క్లాత్ ఇదైతే కామన్. ఇప్పుడు రన్నర్ ఎక్కించేసుకున్నానండి. మధ్యలో రన్నర్ ఎక్కించుకుని రివర్స్ తిప్పుకొని అటు సైడ్ ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత వీటికి ఇప్పుడు మనం పీచులు రాకుండా పైపింగ్ అనేది వేసుకోవాలండి. నాన్ ఓవెన్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. జిప్ దగ్గర నుంచి పెట్టుకోవాలండి. జిప్ పైనుంచి ఈ విధంగా కొద్దిగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న నాన్ ఓవెన్ని కట్ చేసుకోవాలి లాస్ట్లో. అటు సైడ్ ఇటు సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత పైపింగ్ వేసుకున్న తర్వాత మాత్రమే ఈ కార్నర్స్లో మనం కట్ చేసుకున్న దగ్గర కుట్టుకోవాలండి. అలా అయితేనే మనకి కరెక్ట్గా వస్తుంది. ముందు కుట్టుకున్న తర్వాత మీకు పైపింగ్ వేయడానికి రాదనమాట. ముందే అటు ఇటు జాయిన్ చేసుకుని పైపింగ్ వేసుకున్నాకనే ఈ కార్నర్స్లో జాయిన్ చేసుకుని పైపింగ్ అనేది వేసుకోవాలి. అండ్ అలానే ఎంత బాగా కుట్టేసే వాళ్ళైనా కానీ ఈ కార్నర్స్లో లేదు అంటే సైడ్స్లో కొంచెం ఎక్స్ట్రా పీసెస్ అయితే ఉంటాయండి. కొంచెం ఎగుడిదిగుడు వస్తుంది, మరీ ఇంచులించులు ఏమీ రాదు, కానీ కొంచెం అయితే వస్తుందండి. దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుందండి. దానివల్ల ఏమీ బ్యాగ్ ఏమీ చెడిపోదు. ఇప్పుడు రెండింటిని కూడా కుట్టుకున్నాయి ఇలా రివర్స్ తిప్పేసుకుంటే అంతేనండి. చాలా ఈజీగా ఇంట్లో వేస్ట్ని పక్కన పడేసే క్లాత్స్ తోటే హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. చూస్తున్నారు కదా, లోపల ఈ విధంగా ఉంటుంది. ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు స్టిచ్ చేసుకున్నట్లయితే. అలాగే బయట వైపున మనం డబుల్ జిప్ ఇచ్చాం కదండి, బయట పాకెట్ కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంది అనేది. అండ్ కుట్టిన తర్వాత దీని మెజర్మెంట్స్ ఒకసారి చూపిస్తానండి. మీలో చాలామందికి డౌట్ ఉంటుంది కదా, కుట్టిన తర్వాత దీని మెజర్మెంట్ ఎలా ఉంటుంది అనేది. పొడవు వచ్చేసి 10 ఇంచెస్ వచ్చిందండి. పొడవు 10 ఇంచెస్ వచ్చింది. అలాగే వెడల్పేమో 12.5 ఇంచెస్ వచ్చిందండి. అలాగే కింద వైపున అడుగున భాగమేమో 5 ఇంచెస్ వచ్చిందనమాట. సో మనం తీసుకున్నటువంటి మెజర్మెంట్స్కి కుట్టిన తర్వాత ఈ విధంగా అయితే వస్తాయండి. మీకు ఇదే సైజులో కావాలన్నా కూడా నేను కస్టమైజ్ చేసిస్తాను. లేదు అంటే మన ఛానల్లో మీకు ఇప్పటివరకు చాలా వీడియోస్ చూపించాను కదా, ఆ మోడల్లో కావాలన్నా మీకు కస్టమైజ్ చేసిస్తాను. లేదు అంటే సేమ్ బ్యాగ్లో మీకు చిన్న పెద్ద కావాలన్నా కూడా నేను మెజర్మెంట్స్ని బట్టి కస్టమైజ్ చేసిస్తానండి. మీరు ఒకవేళ షాప్ ఉంది సేల్ చేసుకుంటాను అన్నా కూడా కస్టమైజ్ చేస్తాను. మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా కూడా ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ అండి. మనకి తక్కువ రేట్లో దొరుకుతాయి. అలాగే చూడడానికి చాలా బాగుంటుంది, అందరికీ కూడా యూజ్ అవుతుంది అనమాట.
ఈ బ్లాక్ కలర్ పెట్టిన తర్వాత గ్రీన్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అనేది ఒకరు ఆర్డర్ పెట్టుకున్నారండి. సో దానికోసం నేను రెడీ చేశాను. అయితే ఆఫ్లైనే లేండి, ఆన్లైన్ కాదు. అండ్ ఇదొకటి కూడా ఆర్డర్ పెట్టుకున్నారు, రెండిటి కాంబో అనమాట. ఇప్పుడు మీలో చాలామంది నాన్ ఓవెన్ గురించి, ఫామ్ షీట్ గురించి అడుగుతున్నారు కదండి. నేను వాడే ఫామ్ షీట్ వచ్చేసి 4mm ఫామ్ షీట్ అండి. మనం చీరలు కొన్నప్పుడు చీరల మధ్యలో ఒక స్పాంజ్ వస్తుంది కదా, అదేనండి ఫామ్ షీట్ అంటే. కాకపోతే దీంట్లో 4mm 6mm అలా ఉంటాయి. మనం బ్యాగ్స్కి వాడేది మాత్రం 4mm అండి. 3mm కూడా వాడుకోవచ్చు, 4mm కూడా ఏదైనా పర్వాలేదండి. అయితే ఇది షీట్ లెక్కన ఉంటుందండి, మీటర్ లెక్కనైతే ఉండదు. జస్ట్ ఇలా షీట్ లాగా మనకి వస్తుందన్నమాట. లోకల్లో ఎక్కడ కూడా దొరకట్లేదండి. ఈ టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో కూడా 6mm దొరుకుతుంది కొన్ని చోట్ల అది కూడా లేదు. 6mm మనకి మిషన్ మీద కుట్టయితే పడదనమాట. అలాగే నాన్ ఓవెన్ విషయానికి వచ్చేటప్పటికి ఇది మనకి మీటర్లో దొరుకుతుందండి. ఇవి కూడా మనకి లోకల్లో అయితే దొరకట్లేదు. ఎందుకనంటే ఫామ్ షీట్, నాన్ ఓవెన్ అనేది సాధారణంగా బ్యాగ్స్ కుట్టడానికి మాత్రమే వాడతారండి. అందుకని లోకల్ వాళ్ళు ఎవరు తీసుకురారు. ఒకవేళ మీలో ఎవరికైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఫామ్ షీట్ లాగే తీసుకోవాలి. నాన్ ఓవెన్ మాత్రం మీటర్స్లో అవైలబుల్ ఉంటుందండి. అలాగే నా దగ్గర ఆర్డర్ పెట్టుకోవడానికంటే ముందు మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, బ్యాగ్ మేకింగ్ రా మెటీరియల్ షాప్స్ అని ఒకసారి సెర్చ్ చేయండి. మీ దగ్గరలో ఉంటే కనుక చక్కగా అక్కడికే వెళ్ళి మీరు తెచ్చుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గరలో ఎక్కడా లేదు అనుకుంటే కనుక నా దగ్గర మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ నాన్ ఓవెన్ చూసారు కదండి, పొడవు నేను ఇక్కడ మీకు ఇలా చూపిస్తున్నాను మీటర్ లెక్కన. దీని పన్నా చాలా పెద్దగా ఉంటుందండి. మీటర్ అంటే ఏదో జాకెట్ ముక్కలు వస్తుందని అస్సలు అనుకోవద్దు, చాలా పెద్దగా ఉంటుంది దీని పన్నా అనేది. 1 మీటర్ మీరు స్టార్టింగ్లో తెచ్చుకున్నారంటే సరిపోతుందండి. స్టార్టింగ్ స్టేజ్లో మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారంటే మీటర్ లేదా 2 మీటర్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఫామ్ షీట్ ఒకటైతే చక్కగా సరిపోతుంది. అండ్ లేదు మీకు దగ్గరలో ఎక్కడా దొరకట్లేదు అనుకుంటే కనుక మీరు నా దగ్గర కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేసి ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. సో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నానండి. రన్నర్స్ మాత్రం ఆన్లైన్లో దొరుకుతున్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో అదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.